ఇంతకుముందు వీడియోలో చెప్పా గదా! మీకొక టూరిస్ట్ ప్లేస్ అని జెప్పేసి అది ఇదే అనమాట. సో, 1850లో జాన్ గ్రే అని ఒకతను ఉండేటోడు. ఆయన నైట్ పోలీస్‌మెన్ లెక్క వర్క్ చేసేటోడనమాట. సో, తన దగ్గర ఒక డాగ్ ఉండేది. సో, ఆయన ఏ టైంకెళ్ళినా గూడా ఆయనతోనే ఉండేదనమాట ఆ డాగ్. ఒక 8 ఇయర్స్ తర్వాత 1858లో ఆయనకేదో హెల్త్ ఇష్యూ వచ్చి చనిపోయింది. సో, పక్కనే ఉన్న గ్రేవ్ యార్డ్‌లో ఆయనని బరీ జేసినారనమాట. సో, ఈ డాగ్ గ్రేవ్ పక్కనే ఉండేదంట. మార్నింగ్ అంతా ఎట్టెళ్ళొచ్చినా గూడా నైట్ ఆ గ్రేవ్ పక్కనే పడుకునేదంట. ఒక 14 ఇయర్స్ వరకి అది అట్లనే జేషింది. 14 ఇయర్స్ తర్వాత దానికేదో హెల్త్ ఇష్యూ వచ్చి చనిపోయిందనమాట. సో, మాస్టర్ అండ్ డాగ్ రిలేషన్‌షిప్ ఎంత స్ట్రాంగ్ ఉందో చూపియడానికి ఆ డాగ్ గ్రేవ్‌ని కూడా ఆ మాస్టర్ గ్రేవ్ పక్కనే బరీ జేషినారంట. సో, ఇది వన్ ఆఫ్ ది టూరిస్ట్ ప్లేస్. చాలామంది వస్తూ ఉంటారనమాట చూడ్డానికి. అండ్ ఇక్కడ మనము డొనేట్ కూడా జేయొచ్చు. అండ్ బయట ఒక డాగ్ బొమ్ముంటది. ఆ డాగ్ నోస్ పట్టుకుంటే గుడ్ లక్ అంటారనమాట. అందుకే దాని నోస్ అందరూ పట్టుకొని గోల్డ్ వచ్చేసిందనమాట. అండ్ 3 డిసెంబర్ 1984లో భూపాల్‌లో ఒక పెద్ద గ్యాస్ బ్లాస్ట్ జరిగింది. అందులో ఎన్నో లాక్స్ ఆఫ్ పీపుల్ చనిపోయినారనమాట. సో, వాళ్ళ రిమెంబరెన్స్‌కి ఇక్కడ ఒక వాల్ మీద ఇట్లా ఒకటి మెన్షన్ చేసినారనమాట. అండ్ బయట అదే డాగ్ పేరు మీద ఒక పబ్ గూడా ఉంటది మనకి. అని చూడొచ్చనమాట ఇదంతా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.